హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్. ఈరోజు మనం రీసెంట్గా వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందామండి. వాటి లింకులు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. చాలా ఈజీగానే వచ్చే జాబ్స్ అండి. మ్యాక్సిమం ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ట్రై చేయాలి, ఓకేనా? ఆ జాబ్స్ ఏంటనేది చూద్దామండి. ఫస్ట్ది ఎయిర్పోర్ట్ అథారిటీ అండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ నుంచి వచ్చిందండి. మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్. ఇందులో 5 కేటగిరీస్ ఉన్నాయండి. ఈ 5 కేటగిరీస్ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే 2020లో ఇది 5th అడ్వర్టైజ్మెంట్ అండి. 5/2020 అని చెప్పి ఇది ఒక 5th అడ్వర్టైజ్మెంట్ కింద ఇచ్చారు. దీన్ని డీటెయిల్స్లోకి వెళ్తే ఏంటంటే ఏ పోస్టులు ఇచ్చారు, ఎన్ని ఖాళీ ఉన్నాయి, టోటల్గా 368 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. వాటి డిస్క్రిప్షన్ అంటే సబ్ కేటగిరీ 5 పోస్టులు ఉన్నాయండి. 5 సబ్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. వాటి ద్వారా దేనికి ఏంటి అనేది చూద్దామండి. ఓకే, నెక్స్ట్ బ్రీఫ్ ఆప్షన్లేషన్ చూస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ దేనికి ఇచ్చిందండి? మేనేజర్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ గురించి మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చిందండి. ఈ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వేకెన్సీ డీటెయిల్స్ బట్టి అండ్ యువర్ ఎలిజిబిలిటీ బట్టి మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకు చూపించారండి. దాని ప్రకారం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు ఎంత అంటే అండి, ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1000 రూపాయలు అండి అప్లికేషన్ ఫీజు. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 170 రూపీస్ అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి అండి. పేమెంట్ మోడ్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుందండి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూసుకునేటట్టయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15th స్టార్ట్ అయిందండి. December 15th స్టార్ట్ అయింది. January 14th వరకు ఉందండి దీని అప్లికేషన్ ఆన్లైన్ డేటు. January 14th నైట్ 12 o'clock అనమాట. 1 minute లెస్ 12 o'clock వరకు దీన్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో మామూలుగా ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారండి. ఓకే, అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టు ఏజ్ లిమిట్ అండి. మనకి ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ మేనేజర్ 32 years అండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 27 years అండి. ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ యాజ్ పర్ రూల్స్ ఉంటాయండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇస్తారండి. మినిమం ఏజ్ మాత్రం 21 years అండి. మినిమం ఏజ్ 21 years. సో దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏజ్ ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తారంటే అండి 30 November 2020 వరకు క్యాలిక్యులేట్ చేస్తారండి. ఎంతవరకు క్యాలిక్యులేట్ చేస్తారు ఆ ఏజ్, అంతవరకు వచ్చిన ఏజ్ ద్వారా మీ ఏజ్ 32 years క్రాస్ అవ్వకుండా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మేనేజర్ పోస్టులకి మినిమం ఏజ్ లిమిట్ అండి 25 years అండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి 21 years అండి మినిమం ఏజ్ లిమిట్. సో 18 to 21 అండి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మినిమం జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి. సో వాళ్ళు క్వాలిఫికేషన్ వాళ్ళు ఉండాల్సి ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ మీకు ఎలాగా తెలిసిందే కదండి, అప్లికబుల్ యాజ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇందులో పోస్టులు 5 కేటగిరీ పోస్టులు ఉన్నాయండి. అందులో చూసుకుంటే మేనేజర్ అండి, ఫైర్ సర్వీస్ మేనేజరు 11 పోస్టులు ఉన్నాయండి. దానికోసం బిఈ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అని లేదా బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ మెకానికల్ ఫైర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎవరైనా బీటెక్ కానీ బిఈ కానీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఈ టైప్ ఆఫ్ పోస్టులకి 11 పోస్టులు అవైలబుల్లో ఉన్నాయండి. నెక్స్ట్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్ అండి, బీఈ బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలండి. మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం ఇదండి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో చూసుకుంటే 264 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. దీనికోసం బీఎస్సీ విత్ ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్ ఆర్ బ్యాచ్. సో దీని క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఎస్సీ విత్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ షుడ్ బి సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ సెమిస్టర్ ఇన్ కరికులం. అంటే బీటెక్ లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనేది కంప్లీట్గా చదివి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేసుంటే, అంటే బీటెక్ కూడా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళకి ఏదో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సెమిస్టర్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి సబ్జెక్ట్స్ కింద. ఓకే,
అలాగే 4th కేటగిరీ పోస్ట్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి. ఇది కూడా ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అండి. ఈ పోస్టులు 83 ఉన్నాయండి. 83 పోస్టులకి దీనికి గ్రాడ్యుయేషన్, సైన్స్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా MBA కానీ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి ఉండాలండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ అయినా పర్లేదండి. అలాగే 5th కేటగిరీ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనండి. ఇది టెక్నికల్ అండి. 8 పోస్ట్స్ ఉన్నాయండి. దీనికి BE ఆర్ బీటెక్ డిగ్రీ మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చండి. ఇందులో 3 కేటగిరీస్ పోస్టులకి మెకానికల్ ఆర్ ఆటోమొబైల్స్ వాళ్ళతో పాటు ఫైర్ వాల్ మాత్రం అప్లై చేసుకోగలరండి. ఓకే, మిగతా 2 పోస్టులకి ఎవరైనా అప్లై చేయొచ్చండి. ఎనీ డిగ్రీ, అది టెక్నికల్ డిగ్రీ అవ్వచ్చు, నాన్ టెక్నికల్ డిగ్రీ అవ్వచ్చు అండి. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. IB నోటిఫికేషన్ ఉంటుందని. IB నోటిఫికేషన్ గురించి చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO వేకెన్సీస్ అండి 2021 ఇచ్చారండి ఇవి. సో వీటి డేట్ చాలా తక్కువ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ బ్యూరోది అసిస్టెంట్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పేసి ACIO గురించి నోటిఫికేషన్ ఇచ్చారండి 2020లో. దీన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చండి, చూడవచ్చు. ఇవి గ్రేడ్ 2 పోస్టులు అండి. ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2020 ద్వారా తీసుకుంటారు. ఈ క్యాండిడేట్స్ దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కలిగి ఉండాలండి. ఆ ఎలిజిబిలిటీస్ ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఏంటనేవి మనం ఇప్పుడు చెక్ చేద్దామండి. ఓకే, అవి చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ మామూలుగా ఎగ్జామ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అనేది చూసుకుంటే ఈ మంత్ అంటే ఈ రోజేనండి December 19th దీని అప్లికేషన్ అనేది ఆన్లైన్ స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ ఏమో 9 January అండి. నెక్స్ట్ మంత్ 9వ తారీఖు వరకు ఉంది. ఎగ్జామ్ డేట్ మాత్రం ఫ్యూచర్లో ఇస్తానని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారండి వాళ్ళు. సో ఫ్యూచర్లో ఎగ్జామ్ డేట్ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఆన్లైన్ డేట్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మనకి ఎగ్జామ్ డేట్ వచ్చే ఆపర్చునిటీ అయితే ఉంది. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే అండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ACIO అంటే అసిస్టెంట్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి అసిస్టెంట్ కింద అండి. ఇది గ్రేడ్ 2 పోస్టులు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏమో 27 years అండి. మినిమం ఏజ్ లిమిట్ ఏమో 18 years అండి. ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అనేవి అప్లికబుల్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ కేటగిరీకి అంటే జనరల్కి ఎన్ని ఉన్నాయి, EWSకి ఎన్ని ఉన్న పోస్టులు అనేవి చూస్తే జనరల్ కేటగిరీకి 989 పోస్ట్స్ ఉన్నాయండి. అంటే 989 పోస్టులు ఉన్నాయండి. EWSకి 113 పోస్టులు ఉన్నాయండి. OBCకి 417 పోస్టులు ఉన్నాయండి. SC వాళ్ళకి 360 పోస్టులు ఉన్నాయండి. ST వాళ్ళకి 121 పోస్టులు ఉన్నాయండి. అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ పోస్టులు వచ్చేస్తాయండి. వాటితో పాటు వీళ్ళు SC, ST, OBC, EWS వాళ్ళు అనేది జనరల్ కేటగిరీలో కూడా ట్రై చేయొచ్చండి వాళ్ళకి వచ్చిన మార్కులు బట్టి. ఓకే, సో ఈ విధంగా పోస్టులు అనేవి డివైడ్ చేయబడ్డాయండి. టోటల్ 2000 పోస్టులు అండి. దీనికి అప్లై చేయడం వల్ల మీరు ఈజీగా అంటే ఎక్కువ మంది అప్లై చేయకపోవచ్చండి. ఎందుకంటే దీని ఫీజు ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. అసలు నాకు తెలిసినంత వరకు ఫీజు అప్డేట్ అయితే మనకి ఇంతవరకు రాలేదు. మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది దీని ఫీజు కూడా, ఒకవేళ ఉంటే. లేదంటే మీరు నార్మల్గా కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ నేవీ ఆఫీసర్ SSC ఆఫీసర్ నుంచి వచ్చిందండి. జూన్ 2021లో ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడానికి నోటిఫికేషన్ అండి. at 8021 కోర్స్ అని. నెక్స్ట్ దీని గురించి చూసుకుంటుంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఇచ్చారంటే ఇండియన్ నేవీ SSC ఆఫీసర్స్ అండి. ఇక్కడ SSC అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కాదండి. SSC అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ అని అర్థం అండి. ఇక్కడ నేవీలోకి వచ్చేసరికి జూన్ 2021 కల్లా ఈ కోర్సులో జాయిన్ చేసి క్యాండిడేట్స్ అనేది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వేకెన్సీ బట్టి అప్లై చేసుకుంటే ఈ కోర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేవీలో వాళ్ళకి మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్లో అనేది నియమిస్తారండి. దీని గురించి మీరు ఇంకా చూడవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే స్టార్టింగ్ డేట్ అప్లై ఆన్లైన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు నిన్నండి December 18th స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ అండి 31st December 2020లో అప్లై చేసుకోవాలండి లాస్ట్ డేట్ దీనికి. ఎగ్జామ్ డేట్ అనేది వాళ్ళు అప్డేట్ చేస్తారండి, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే వేకెన్సీ ఎలా ఉన్నాయి చూడండి. సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 అని రాసుకున్నాం కదా. మొత్తం 9 టైప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. వాటి బట్టి
వాటి క్వాలిఫికేషన్స్ కూడా చూద్దామండి. ఇవి ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్ అండి. ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్లో ఉండేవి ఏంటంటే ఎస్ఎస్సి జనరల్ సర్వీస్ ఆర్ హైడ్రో క్యాడర్, ఈ 40 పోస్టులు ఉన్నాయండి. అలాగే ఎస్ఎస్సి నేవల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్టర్ క్యాడర్, ఎన్ఏఐసి అంటారండి, ఈ 16 పోస్టులు ఉన్నాయండి. ఎస్ఎస్సి అబ్జర్వరు 6 పోస్టులు ఉన్నాయండి. ఎస్ఎస్సి పైలట్ 15 పోస్టులు ఉన్నాయండి. ఎస్ఎస్సి లాజిస్టిక్స్ 20 పోస్టులు ఉన్నాయండి. ఎస్ఎస్సి ఎక్స్ అంటే ఐటీ సెక్టర్కి సంబంధించింది, ఇది 25 పోస్టులు ఉన్నాయండి. వీటన్నిటికి కూడా బిఈ ఆర్ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్, అంటే మినిమం 60% మార్కులతో బిఈ కానీ బీటెక్ కానీ చేసి ఉండాలండి. లేదా బీఎస్సీ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్సెస్ ఐటీలో విత్ పీజీ డిప్లొమా ఆర్ ఎంబీఏ, అంటే బీఎస్సీ చేసి ఉండాలి, బీకామ్ చేసి ఉండాలి. బీఎస్సీలో ఐటీ అని ఒక సెక్టర్ కొత్తగా ఉందండి, అది కంప్లీట్ చేసి ఉండాలి. విత్ పీజీ డిప్లొమా కూడా కంప్లీట్ చేసి ఉండాలండి, వాళ్ళు ఎలిజిబుల్. లేదా ఎంబీఏ, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా వీటికి ఎలిజిబుల్ అండి. వీళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో ఎస్ఎస్సి అబ్జర్వర్ అండ్ ఎస్ఎస్సి ఎక్స్ ఐటీ సెక్టర్ ఉంది కదండి, దీనికి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. రిమైనింగ్ ఈ పోస్టులకు అనేది ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి ఇందులో. నెక్స్ట్ చూసుకునేటట్టయితే టెక్నికల్ బ్రాంచ్లో ఏ పోస్టులు ఉన్నాయని చూస్తే ఎస్ఎస్సి ఇంజనీరింగ్ బ్రాంచ్, అంటే ఇంజనీరింగ్ బ్రాంచ్లో జనరల్ సర్వీస్లో బీఈఆర్ బీటెక్ విత్ 60% మార్క్స్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్స్, అంటే దానికి కావాల్సిన డిసిప్లిన్స్లో 60% మార్క్స్తో బీఈఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలండి. అలాగే ఎస్ఎస్సి ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఇన్ జనరల్ సర్వీసెస్, ఒకటి ఇంజనీరింగ్ బ్రాంచ్ అండి, ఇంకోటి ఎలక్ట్రికల్ బ్రాంచ్ అండి. ఇంజనీరింగ్ బ్రాంచ్లో 30 పోస్టులు ఖాళీ ఉంటే ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 40 పోస్టులు ఖాళీ ఉండండి. ఎలక్ట్రికల్ బీటెక్ ఆర్ బీఈలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి విత్ 60% ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఈ రెండింటిలో కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలండి, ఫీమేల్ క్యాండిడేట్స్కి అనేది ఎలిజిబిలిటీ లేదండి. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ చూస్తే 18 పోస్టులు ఉన్నాయండి. దీనికి బీఈఆర్ బీటెక్ ఈ రెన్యూవల్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. ఆర్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎంఎస్సిలో ఫస్ట్ క్లాస్ ఎవరైతే తెచ్చుకుని ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే రిలవెంట్ డిసిప్లిన్స్ అండి, అంటే ఏ గ్రూప్స్ అయితే ఎంఎస్సిలో వాళ్ళు అడుగుతారో అవి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇది కూడా మేల్ క్యాండిడేట్స్కి సంబంధించిందేనండి. మ్యాక్సిమం మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలండి. మీరు ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చండి, అప్లై చేయకూడదని ఏం లేదు. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చండి, అప్లై చేయకూడదని ఏం లేదు. కానీ దీంట్లో ఏంటంటే ఎంఎస్సి చేసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయండి. అందులో కూడా సబ్ బ్రాంచెస్ ఉన్నాయండి. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద పెడతానండి, మీరు ఇంకా డీటెయిల్గా దానికి చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే దీనికి ఏజ్ లిమిట్స్ అండి. సీరియల్ 1, 2, 5, 6, 7 and 8, అంటే మనం సీరియల్ నెంబర్లు చెప్పుకున్నాం కదండి ఇప్పుడు, అంటే 1, 2, 5, 6, 7, 8. 1 అంటే ఏంటండి, ఎస్ఎస్సి జనరల్ సర్వీస్ అది హైడ్రో క్యాడర్ అని, ఎస్ఎస్సి నేవల్ అపార్ట్మెంట్ ఇన్స్పెక్టరేట్ క్యాడర్ అని, ఇది ఈ రెండుకి. ఇంకా 5వది ఎస్ఎస్సి లాజిస్టిక్స్, ఎస్ఎస్సి ఎక్స్ ఐటీ సెక్టర్ది. నెక్స్ట్ ఎస్ఎస్సి ఇంజనీరింగ్ బ్రాంచ్ అండ్ ఎస్ఎస్సి ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే born between 1996 July 2nd to 1 January 2002 బిట్వీన్ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు అయితేనే వాళ్ళకి అవైలబుల్ అండి. అలాగే సీరియల్ నెంబర్ 3 and 4 వాళ్ళకి చూసుకున్నట్టయితే 2nd July 1997 నుండి 1 July 2002 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఫర్ సీరియల్ నెంబర్ 9 అంటే లాస్ట్లో ఇచ్చారు కదండి టీచింగ్ బ్రాంచ్, దానికి వచ్చే వాళ్ళకి క్యాండిడేట్స్కి 3 and 4 ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోకి వస్తాయండి. 1 and 2 కూడా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోకి వస్తాయి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 9 క్యాండిడేట్స్ born between 1996 July 2nd to 1 July 2000 మధ్యలో పుట్టి ఉండాలండి. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి, ఏజ్ లిమిట్. ఓకే, థ్యాంక్ యూ గాయ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ కంటెంట్లు వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలని మీరు అనుకుంటే మా ఛానల్ లింక్ని షేర్ చేయండి. అలాగే కింద ఒక లైక్ కూడా పెట్టండి. ఇలాంటి మోర్ వీడియోస్ అప్డేట్ చేయడం కోసం మాకు కూడా ఒక సపోర్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe.